ఏంటి వెతుకుతున్నావు? నా బ్యాగ్ కనిపించట్లేదు అంకుల్. అమ్మా శ్రియా, శ్రియా, ఏంటి నాన్న? కిషోర్ బ్యాగ్ కనిపించట్లేదుట, నువ్వేమన్నా చూసావా? తెలీదు నాన్న. హలో సిఏ గారు, నేనేనండి. బాగున్నాను సార్. మా ఇంట్లో ఒక బ్యాగ్ కనిపించట్లేదండి, కొంచెం వెతికి పెడతారని కంప్లైంట్ ఇద్దామని. ఏంటి, ఎల్లుండి మార్నింగ్ కల్లా ఇంట్లో ఉంటుందా? ఓ అదన్నమాట. కొంచెం అర్జెంట్ సార్, త్వరగా ఎతికి పెట్టండి సార్. సరే సార్, ఉంటాను సార్. ఇంకేం దొరుకుద్ది? నాకు అర్థమైంది అంకుల్, నా దగ్గర ఈ టవల్ తప్ప ఇంకేం లేదు. కిషోర్, ఏం చేస్తుంటావు నువ్వు? నేను యాప్ డిజైనర్ అంకుల్. ఓ, ఈ బిర్యానీ వేసుకో. సులోచనకి అదంటే చాలా ఇష్టం. ప్రతి మాటలో మా అమ్మ. సరే, నువ్వు తిన్నాక నా రూముకి రా. ఓకే అంకుల్. ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు. చాలా చాలా బాగుందండి. మీ మాటలు అబద్ధం చెప్పినా మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. వంటలో కొంచెం కారం ఎక్కువైంది కదా. కారం ఎక్కువ అవడం ఏంటండి? కారమే తింటున్నట్టుంది. పొద్దున నువ్విచ్చిన కాంప్లిమెంట్కి ఇది నేనిచ్చే పనిష్మెంట్. కాంప్లిమెంట్ ఇస్తే ఎవరైనా పనిష్మెంట్ ఇస్తారా అండి? గృహహింస అంటే ఇదేనేమో. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.